రామ్టాక్కి తిరిగి స్వాగతం. 2 మెగా ఎయిర్పోర్ట్లు 2025 ప్రథమార్థంలో ప్రారంభం కాబోతున్నాయి. 2 మెగా ఎయిర్పోర్ట్లు. మామూలుగా ఎయిర్పోర్ట్లు చాలా తయారవుతుంటాయి, కానీ ఇవి ఎందుకు మెగా అంటున్నానంటే, ఒకటి ఢిల్లీకి అదనంగా, రెండోది బాంబే ఎయిర్పోర్ట్కి అదనంగా. అవే పెద్ద ఎయిర్పోర్ట్లు. అక్కడ ఇవి ఫుల్ అవుతున్నాయి అని చెప్పి మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్లు. ఇది నిజంగా చెప్పాలంటే, ఎప్పుడో నా చిన్నప్పుడు నేను ఒక 15-20 సంవత్సరాల క్రితమే ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత ఎయిర్పోర్ట్ కంజెషన్ పైన తిరుగుతూ ఉండేది. సో ఇప్పుడు అసలు అది అక్యూట్ ప్రాబ్లం. నిజంగా చెప్పాలంటే ఢిల్లీది అక్యూట్ ప్రాబ్లం కాదు, కానీ బాంబేది మాత్రం చాలా అక్యూట్ ప్రాబ్లం. సో ఇన్నాళ్ళకి అది మొదలు పెట్టడం కాదు, కంప్లీట్ అవుతున్నాయి, ఆపరేషన్లోకి వస్తాయి. 2 షెడ్యూల్ కూడా, ఒకటి మార్చి ఒకటి ఏప్రిల్ ఉంది. మార్చి షెడ్యూల్ది ఇంకా వాళ్ళు ఏం మార్చలేదు, కానీ జరగకపోవచ్చు, ఒక 2 నెలలు అటు ఇటుగా జరగవచ్చు అది అదాని ఎయిర్పోర్టు. బట్ ఢిల్లీది మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఏప్రిల్లో ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేయబోతున్నాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో వీటి వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దామండి. ఎందుకంటే కంపేర్ చేసి చూసుకుంటే మనకి బెటర్ అవుతుందని చెప్పి రెండింటిని నేను మీకు స్లైడ్స్ ద్వారా ఇచ్చాను. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్విట్జర్లాండ్ జూరిచ్ ఎయిర్పోర్ట్ వాళ్ళ దీంతో నిర్వహణలో జరగబోతుంది. అదే మీకు నవీ ముంబై ఎయిర్పోర్ట్ అంటే ఏం లేదండి, ఇదేమో నోయిడా, ఏమో ఢిల్లీ సబర్బ్స్లో ఉండేటువంటి నోయిడా నగరం, అంటే అది యూపీ కిందకు వస్తుంది. ఢిల్లీ ఎన్సిఆర్ కిందకే వస్తుంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్. బట్ ఢిల్లీ కాదు, యూపీ రాష్ట్రం కిందకు వస్తుంది భూభాగం. అదే ముంబై ద్వీపానికి పక్కనే ఉన్నటువంటి నవీ ముంబై, అది మెయిన్ ల్యాండ్ ఇన్ఫ్యాక్ట్ నవీ ముంబై. ఆ నవీ ముంబైలో రాబోతుంది కొత్తది. ఇది ఎవరు చేస్తున్నారు నిర్వహణ అంటే, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ వాళ్ళే ఇది కూడా చేస్తున్నారు. అంటే అదానినే చేస్తున్నాడు. బాంబేలో ఉన్న అదానినే ఈ నవీ ముంబై ఎయిర్పోర్ట్ కూడా నిర్వహణ చేస్తున్నాడు. నోయిడా ఎయిర్పోర్ట్ని టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తుంటే, నవీ ముంబై ఎయిర్పోర్ట్ని ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎవరి కోసం అంటే ఇప్పటికే చెప్పాను, నోయిడా ఢిల్లీ నగరవాసులకి, యాక్చువల్గా ఢిల్లీ నగరవాసులకే కాదండి, కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతానికి కూడా. ఎందుకు చెప్పాల్సి వస్తుంది, అది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఇవాళ. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఆగ్రా దాకా వెళ్తుంది అది. ఆ కారిడార్ అంత పెద్ద డెవలప్మెంట్ జరుగుతూ ఉంది యమునా ఎక్స్ప్రెస్ వే పక్కనే. సో దీనికి ఢిల్లీతో పాటు వాటన్నిటికి కూడా ఇది ఒక పెద్ద సెంటర్ కాబోతా ఉంది. అటు నవీ ముంబై ప్రధానంగా ముంబై వాళ్ళకి ఎప్పటి నుంచో అది అవసరమైన ప్రాజెక్ట్. తర్వాత గ్రీన్ఫీల్డ్, 2 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లే. ప్రాజెక్టు విలువ ఇది 35,000 కోట్లట. ఇది అన్ని దశలు కలిపితే మొదటి దశ 10,000 కోట్లు, ఇది నోయిడా ఇంటర్నేషనల్. అదే నవీ ముంబై వచ్చి అన్ని కలిపిన 16,700 కోట్లు. ప్రధానమంత్రి 2021లో దీన్ని శంకుస్థాపన చేశాడు నోయిడా ఎయిర్పోర్ట్కి. కానీ నవీ ముంబై ఎయిర్పోర్ట్కి 2018లో శాంక్షన్ చేసిన, శంకుస్థాపన చేసింది మోడీని, అది కూడా. కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్లో పడి మిగతా కారణాల వలన 2021 దాకా కన్స్ట్రక్షన్ మొదలుగాల. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ అవటం 2 ఆల్మోస్ట్ ఒక టైంలో అవుతున్నాయి. కెపాసిటీ ఎంత అని చూసుకుంటే, మొదటి దశలో నోయిడాలో 1,20,00,000 మంది ప్రయాణికులు సంవత్సరానికి, 2031 నాటికి 3 కోట్లట. అది నవీ ముంబై 2 కోట్లు మొదటి దశ, 9 కోట్లు 2032 నాటికి. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకొక విశేషం ఏంటంటే 6 రన్వేలు ఉంటాయట మొత్తం అయిపోయేటప్పటికి. ప్రపంచంలోనే అతి కొద్ది విమానాశ్రయాలు ఉన్నాయి. ఓహేర్ ఒకటి ఉన్నట్టుంది చికాగో, ఇంకా కొన్ని ఉన్నాయి. సో 6 రన్వేలు ఉండబోతున్నాయి. నవీ ముంబై 2 రన్వేలు. ఎప్పుడు ప్రారంభం అంటే, ఇదైతే డేట్ ఫిక్స్ అయిపోయింది, 2025 ఏప్రిల్లో ప్రధానమంత్రి మోడీ
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే ఏప్రిల్ 17 లోపల వాళ్ళకి ఆపరేషన్ మొదలు కావాలి. కొన్ని కారణాలు ఉన్నాయి, లేకపోతే 6 నెలలు ఆగాలట. అందుకని ఏప్రిల్ 17 లోపల ట్రయల్ రన్స్ కూడా అయిపోయినాయి అక్కడ. ఇంతవరకు ఇక్కడ ట్రయల్ రన్ కాలేదు నవీ ముంబై, కానీ వాళ్ళు షెడ్యూల్ మార్చలా. 2025 మార్చి అని పెట్టుకున్న షెడ్యూల్ మార్చలేదు. నేను అనుకోవడం కొన్ని నెలలు వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయని అనుకుంటున్నాను. ఇక నోయిడా ఎయిర్పోర్ట్ వచ్చేసరికి అది ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయాలని చెప్పింది. ఇప్పుడు మనకి దుబాయ్, దోహా ఇవి ఎట్లయితే ఇంటర్నేషనల్ హబ్స్ ఉన్నాయో అట్లా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయాలనేది ప్రణాళికలో భాగంగా ఉంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ కార్గో హబ్ ఒకటి ప్లాన్ చేశారు బాగా దానికి. తర్వాత అసలు దానికి కనెక్షన్ కూడా ఎట్లా ఉంది, త్వరలోనే ఢిల్లీ నుంచి వారణాసికి సర్వే జరుగుతూ ఉంది ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కోసం. దాని స్టాప్ ఒకటి నోయిడా ఇంటర్నేషనల్ దగ్గర ఉంటుంది. ఆర్ఆర్టీఎస్ వస్తూ ఉంది. రకరకాల మెట్రో గ్రేటర్ నోయిడాకి మెట్రో కనెక్షన్ రాబోతుంది. రకరకాలుగా దానికి, ఎందుకంటే నోయిడా ఎయిర్పోర్ట్కి ఎందుకు ఇందాకనే చెప్పాను కదా, యూపీ ఫిలిం నగర్ వస్తుంది, అక్కడ పెద్ద ఫిలిం నగర్. గ్రేటర్ నోయిడా అందరికి తెలిసిందే, ఇవాళ అక్కడ మొబైల్ ఫ్యాక్టరీసు, డేటా సెంటర్సు మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అండి. దానికి ఇది నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జత అయితే ఇంకా యూపీ అభివృద్ధికి అంగలేస్తూ వెళ్ళిపోతుంది. దాన్ని ఆపటం కూడా ఎవరు సాధ్యం కాదు కూడా. ఇప్పటికే ఈ సంవత్సరం 25 లక్షల కోట్ల నుంచి జీడిపి ఉత్తరప్రదేశ్ లాస్ట్ ఇయర్ 23-24కి 25 లక్షల కోట్ల ఉన్న జీడిపిని ఒకే ఒక్క సంవత్సరం 32 లక్షల కోట్లకు తీసుకెళ్ళబోతున్నాడు యోగి ఆదిత్యనాథ్. ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కనుక ప్రారంభమైతే ఇంకా పెరుగుతుంది. దాని యొక్క ఆ ఫాస్ట్ ఇంకా ఫాస్టర్గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. 2 గేమ్ చేంజర్స్ అండి నా దృష్టిలో. అటు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ 2 కూడా దేశంలో ఇంటర్నేషనల్ ఏవియేషన్ పటంలో భారత్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ 2 కూడా ఉపయోగపడబోతున్నాయి. అది అతి కొద్ది నెలల్లో 2025 ప్రథమార్థంలోనే ఈ 2 మెగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.